హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా రుచిగా ఉండే సొరకాయ పులుసు చూపించాలనుకుంటున్నాను. అది ఎలాగో చూసేసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక మీడియం సైజు సొరకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. కళాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. పసుపు, సాల్ట్, వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేయటం వల్ల ముక్కలకి పడుతుంది. ఈ సొరకాయ ముక్కల వాటర్ అంతా అప్పుడు బయటికి వస్తుందండి. వీటిని కొంతసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఒక చిన్న సైజు టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో సొరకాయ. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదండి, అది సరిపోతే మళ్ళీ చూసి వేసుకుందాము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ కారం పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. చింతపండు గుజ్జు, కొంచెం వాటర్ పోసుకున్నాము మనకి పులుసుకి సరిపడా.
ఈ టైంలో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుంటే తెలుస్తుంది. సాల్ట్ కొంచెం సరిపోలేదండి, నేను వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుందాం. చివరిలో కొంచెం బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకుంటే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే, రెడీ అయిపోయిందండి.